రిక్వెస్ట్ ఏంటంటే నన్ను ఎవరైనా ఫంక్షన్ పిలవాలంటే దయచేసి ఇంటికి వచ్చి పిలవండి. మరీ ఫోన్లో చెప్పి రండి అంటే బాగుండదేమో. బ్రహ్మానంద గారు మీరు 7:30కి అక్కడ ఉంటే సరిపోద్ది. నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తా మీకు. 7:45 మీరు ఇక్కడ ఉంటే సరిపోద్దండి అని చెప్పాడు పాపం ఫోన్లో. మళ్ళీ వాడు మార్నింగ్ గుర్తు చేసి మర్చిపోతారేమో, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా 7:30కి ఇక్కడ ఉండండి అన్నాడు. అలాగే సార్ తప్పకుండా వస్తానండి అన్నాను నేను. అంతలోకి నేను ఫోన్ చేస్తే సుమకి ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదు డాడీ, కొంచెం టైం పడుతుందేమో అన్నట్టు మాట్లాడితే సరే మరి సోహెల్ గారు 7:45కి ఇక్కడ ఉండమన్నారమ్మా అని. అది అలా అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే ఊరికే జస్ట్ జోవియల్గా చెప్తున్నాను. మనం ఒకడికి ఉపయోగపడితే నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు. సింపుల్ లాజిక్. నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడనడానికి ఆ కసి ఎప్పుడు ఊరికే పోదు. డెఫినెట్గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలండి. అది డెఫినెట్గా ఇల్లు హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్. ఐ బిలీవ్ ఇన్ దాట్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఆయన పేరు పాషా గారు, ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఇక్కడ చాలా బ్యాడ్ మ్యాను, అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకళ్ళు ఉండరు అని. రండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి, స్టోరీస్ నమ్మి, కథను నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది, అతి కొద్ది మంది, అతి అరుదైన మంది ఉంటారు. అటువంటి వాళ్ళలో పాషా దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని ఇది చేశాడు అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. కాన్ఫిడెన్స్. ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళు పైకి కనపడరు. ఊరికేదో సినిమాల్లో సంబంధం లేనట్టు ఏదో మెదలకుండా అమాయకంగా అలా ఉంటారు. కానీ ఎక్కడ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం తెలిసినటువంటి వీళ్ళు చాలా గట్టోళ్ళు వీళ్ళు. సో ఇది తర్వాత ఇందాక రైటర్ ఒక ఆయన పేరు రాకేష్ మరి రెచ్చిపోయాడు అసలు టోటల్గా. అరే అదే ఏంటి సోయల్ మందేరా లైఫ్ అని. వెరీ గుడ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాకేష్. డెఫినెట్గా మా లక్ష్మీ భూపాల్ ఉన్నాడు, తను ఏది ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్. ముఖ్యంగా అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్, నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతని పెద్ద మనసు మనకు అర్థమైంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కుర్రాళ్ళని మనం అప్రిషియేట్ చేయటం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆడ మొహం ఆడేం చేస్తున్నాను, ఆడ బాగుంది, ఆడ ఏముందండి అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడకుండా మనం ఎలా అయితే ఉన్నామో, మనం అత్తా ఒకింటి కోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలమే, చిన్న ఆర్టిస్టులమే, డైరెక్టర్ అని పిలిస్తే సార్ అని వెళ్ళిపోయిన వాళ్ళమే. ఇవాళ ఏజ్, అనుభవం ఇవన్నీ పెద్ద ఇచ్చాం కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు రేపొద్దున దే విల్ బికమ్. అందుకనే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఒక మహానుభావుడు. ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని నిలబడి మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టి దిస్ ఈజ్ మీ, ఇది నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. ముఖ్యంగా బూట్ కట్ బాలరాజు అందరికీ ఇస్తున్నావు ప్యాంట్లు, ఒక్కళ్ళకైనా? ఓకే, నేను ఎవరికైనా నమ్ముకుందామని, ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్యాంట్ నాకు సరిపోదు. సో ఈ బూట్ కట్ బాలరాజు అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు, అది చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాదు, అసలు మాట్లాడలేదు. గోకుల్ భారతి డిఓపి. వమ్మో, అసలు అతను ఎలా ఉన్నాడో అంత అద్భుతంగా తీసుంటాడు ఫోటోగ్రఫీ. మది గారి దగ్గర అసిస్టెంట్ అండ్ ఇప్పుడు దీనికి మనకి డిఓపిగా రియలీ నేను చూశాను కొన్ని సీన్స్ అవి చూసినప్పుడు. అద్భుతమైన ఫోటోగ్రఫీ డిఓపి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. యు విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ డిఓపి. సో